బ్యాక్టీరియాతో జాగ్రత్త అట. తెలంగాణలో కూడా మెలియాయి డోసిస్ అనే వ్యాధి ప్రబలుతున్నదట. మనం నడిచే బురదలో బ్యాక్టీరియా ఉంటుందట. ఆ బ్యాక్టీరియా శరీరంలోకి పోయి గాయం చేస్తున్నది, మనిషి యొక్క శరీరాన్ని ఆగం చేస్తున్నది. ఆ వ్యాధి పేరు మెలియాయి డోసిస్ అట. కాలి పగుళ్ళు గాలి ద్వారా శరీరంలోకి బర్క్ హోల్డేరియా సూడోమల్లి అనే బ్యాక్టీరియా పోతుందట. ఆ బ్యాక్టీరియా పేరు బర్క్ హోల్డేరియా సూడోమల్లి అట. సాధారణ రక్త మూత్ర పరీక్షల్లో వ్యాధి బయటపడదట. మామూలు దాంట్లో చీము బ్లడ్ కల్చర్ టెస్ట్ల ద్వారానే ఆ వ్యాధిని కనిపెడతారట. ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో దీంట్లో అసలు వ్యాధి బయటనే పడదట. సకాలంలో గుర్తిస్తే బెటర్, లేదంటే ప్రాణాంతకమే అట. ఊరు నాయన. గతంలో నిమ్స్ డాక్టర్ల స్టడీలో 58% డెత్ రేట్. ఇక్కడికి వచ్చిన 12 కేసుల్లో 7 చచ్చిపోయారట. ఆంధ్రప్రదేశ్లో మెలియాయి డోసిస్ లక్షణాలతో 2 నెలల్లో 20 మంది చచ్చిపోయారట. గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన అక్కడి ప్రభుత్వం. వెరీ డేంజరస్ అట్ ఇది. మెలియాయి డోసిస్ అనే కొత్త రకం వ్యాధి తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతున్నది. ఫీవర్, దగ్గు, కీళ్ల నొప్పులతో సాధారణ జ్వరం మాదిరిగానే కనిపించే ఈ వ్యాధిని సకాలంలో గుర్తించకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. బురద, తడిమట్టిలో ఉండే బర్క్ హోల్డేరియా సూడోమల్లి అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఈ వ్యాధి మానవ శరీరంలోకి 2 రకాలుగా వ్యాప్తి చెందుతుంది. ఒకటి, బురదలో నడిచినప్పుడు కాలి పగుళ్ళు గాయాల ద్వారా శరీరంలోకి చొచ్చుకుపోతుంది. అలాగే గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా శరీరంలోకి చేరే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందే ఈ వ్యాధి ప్రధానంగా వ్యవసాయ పనులు చేసే రైతులు, కూలీలకే సోకుతున్నదట. పాపం అన్యాయం ఇది. సో ఇది చాలా జాగ్రత్త జనాలు కూడా. అలాగని వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి వ్యాధి వ్యాప్తి చెందదు. ఇమ్యూనిటీ తక్కువగా ఉండే డయాబెటిక్ పేషెంట్స్, అంటే షుగర్ పేషెంట్లు, కిడ్నీ సంబంధ సమస్యలు, క్యాన్సర్ ఉన్నవాళ్ళు, అతిగా మద్యం సేవించే వారికి ఈ వ్యాధి ఎక్కువగా సోకే అవకాశం ఉన్నది. దీన్ని సాధారణ రక్తమూత్ర పరీక్షల ద్వారా గుర్తించలేము. చీము కానీ బ్లడ్ కల్చర్ టెస్టుల ద్వారా మాత్రమే నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే కల్చర్ టెస్టులు చేయాలంటే మైక్రోబయాలజీ ల్యాబులు అవసరం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ పరీక్షలు చేయడం వల్ల వ్యాధిని సకాలంలో గుర్తించలేకపోతున్నారు. దీంతో వ్యాధి ముదిరి అవయవాలు దెబ్బతిని ప్రాణాంతకంగా మారుతోంది. ప్రస్తుతం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతున్న ఈ మెలియాయి డోసిస్ కేసులు మన రాష్ట్రంలో కూడా నమోదవుతున్నాయి. నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో ప్రతి సంవత్సరం 10ల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. సకాలంలో చికిత్స అందించకపోవడం వల్ల మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. విషయం ఏంటంటే, నార్మల్ బ్లడ్ టెస్ట్లో తేలకపోవడంతో ఏం లేదని పంపిస్తారు, ఏదో కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారు. వ్యాధి ముదిరి పాకాన పడి చచ్చిపోతున్నారు. జ్వరమే కదా అని లైట్ తీసుకోవద్దు. మెలియాయి డోసిస్ వ్యాధి సోకిన వారిలో సాధారణ జ్వర లక్షణాలతో పాటు స్కిన్ ఇన్ఫెక్షన్లు లక్షణాలు కనిపిస్తాయట. బ్యాక్టీరియా వ్యాపించే రకాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. గాలి ద్వారా బ్యాక్టీరియా సోకిన వారిలో సాధారణ జ్వరం వచ్చినప్పుడు ఉండే లక్షణాలే ఉంటాయి. 80% మందిలో చలి జ్వరం ప్రధానంగా ఉంటుంది. అలాగే కీళ్ల నొప్పులు, శ్వాసకోశ సమస్యలు, దగ్గు, ఛాతి నొప్పి ఇలాంటి లక్షణాలు సాధారణంగా ఉంటాయి. దీంతో న్యూమోనియాగా భావించే డాక్టర్లు ఆ మేరకు చికిత్స అందిస్తున్నారు. దీనివల్ల కొంత ఉపశమనం కనిపించిన మందులు మానేయగానే వ్యాధి మళ్ళీ తిరగబెడుతున్నది. ఇక బురద, మట్టి నీళ్ళ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందిన వారిలో చర్మం పైన గడ్డలు, చీము కారడం, నొప్పి, వాంతులు, డయేరియా, రక్తంలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెంది సెప్టిక్ షాక్కు దారితీస్తుంది. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో నాడీ సంబంధ మూర్ఛ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో కొంత జాగ్రత్త అవసరం. రకరకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. సకాలంలో గుర్తిస్తే నయం చేయొచ్చు అంటున్నారు ఎవరు? నిమ్స్ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్. గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ వ్యాధి చాలా ఎక్కువగా ఉంటుందట. సో ఇది చాలా జాగ్రత్త, ఎందుకంటే అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.